ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అనగా 16/2/2025 ఆదివారం తిరుమలలో కొనసాగుతున్నటువంటి భక్తుల రద్దీ, అలాగే 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తాదులు, ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకి సుమారుగా 14 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి భక్తులకి 4 నుంచి 6 గంటల సమయం తీసుకుంటుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి 3 నుంచి 4 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు 8 గంటల సమయంలో ఎవరైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశిస్తున్నారో వారికి సుమారుగా 8 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే వ్యర్థాల నిర్వహణలో దేశంలో ఇతర ఆలయాలకు టీటీడీ ఆదర్శంగా నిలుస్తుంది. స్వచ్ఛతకు నాగరికతకు ప్రతిబింబం. భక్తులందరూ స్వచ్ఛ తిరుమలకు సహకరించాలి. రాబోయే కాలంలో వ్యర్థాల నిర్వహణలో టీటీడీ దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద శనివారం టీటీడీ అధికారులతో కలిసి ఆయన స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది నాగరికతకు, సంస్కృతికి ప్రతిబింబమని, ఎక్కడైతే స్వచ్ఛత బాగుంటుందో అక్కడ పరిపాలన, క్రమశిక్షణ బాగున్నట్లు అనే నానుడి ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమలలో 24 గంటలు 1200 మంది సిబ్బంది నిరంతరంగా పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తుంది అన్నారు. తిరుమలలో గత 7 నెలలుగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మార్చినట్లు తెలిపారు. మరో 40,000 మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రాబోయే 2 నెలల్లో పూర్తి స్థాయిలో తొలగిస్తామన్నారు. తిరుమలలో రోజుకు 78 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్త పోగవుతోందన్నారు. తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఐఓసిఎల్ ప్లాంట్ ద్వారా జూన్ నెల నుంచి 45 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 1.5 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేసి తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. తిరుమలలో రథసప్తమి రోజున భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల్లో పారిశుద్ధ్యంపై 97% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారీగా వ్యర్థాలు పోగైనప్పటికీ మరుక్షణంలోనే చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, భక్తులందరూ టీటీడీ సూచనలను పాటించి క్రమశిక్షణతో చెత్తను వేరు చేసి సూచించిన చెత్త కుండీలలో వేస్తే పారిశుద్ధ్య సిబ్బందికి పనిచేయడం సులువవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, ఈఈ1 శ్రీ సుబ్రహ్మణ్యం, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, యూనిట్ ఆఫీసర్ శ్రీ త్యాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఉద్యోగుల క్వార్టర్స్ వద్ద శనివారం టీటీడీ అధికారులు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త, రసాయన చెత్తలను వేర్వేరుగా వేయాలని ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ సత్యనారాయణ, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ సునీల్ కుమార్ గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాధికారి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఫిబ్రవరి 17న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 17న అనగా రేపటి రోజున అంకురార్పణ జరగనుంది. ఆలయంలోని ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు మత్స్యం మృత్సంగ్రహణము,
సేనాధిపతి ఉత్సవము, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 18న ధ్వజారోహణము. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 18న ఉదయం 8:15 నుండి 8:40 మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. అంతకుముందు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్ద శేషవాహన సేవ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు వాహన సేవలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఒక ప్రకటనల ద్వారా విడుదల చేయడమైనది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల సమాచారం గురించి వాట్సాప్ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు దానిని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ.